5 నెలలుగా గత 5 నెలలుగా హైదరాబాద్ తెలంగాణ పేద ప్రజలు అరచేతిలో ప్రాణం పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ బతుకుతూ ఉన్నారు. మొట్టమొదటి ఎక్కడ మొదలైంది? హైదరాబాద్లో ఉన్నటువంటి చెరువుల పక్కపొంటి కట్టుకున్నటువంటి బస్తీలు కావచ్చు, పేదలు కొనుక్కొని కట్టుకున్నటువంటి ఇళ్ళు కావచ్చు, హైడ్రా పేరిట నోటీసులు లేకుండా కనీసం సామాన్లు తీసుకుపోతాం, మీ కాళ్ళ మొక్కుతామని చెప్పి కాళ్ళ మీద పడ్డప్పటికి కూడా బూటు కాళ్ళతో తన్ని ఆ ఇల్లు కూలగొట్టినటువంటి తీరు యావత్ తెలంగాణ ప్రజానికంలో ఒక ఆందోళన మొదలైంది. ఈ ముఖ్యమంత్రి పేదల కోసం, ఈ ముఖ్యమంత్రి ఏదో ఉద్ధరిస్తాడని చెప్పి మేము ఓట్లేస్తే ఈ ముఖ్యమంత్రి వాళ్ళకం చూస్తూ ఉంటే పేదల ఇల్లు కూలగొట్టి గూడు లేకుండా చేసి ఇలా మా బతుకుల్లో మట్టి కొడుతున్నాడు అనేటువంటి భావన అప్పుడే వచ్చింది. నేను 4-5 నెలలుగా అనేక చెరువుల దగ్గర తిరిగినా. అది షెఫిల్గూడ చెరువు కావచ్చు, అది అల్వాల్ చెరువు కావచ్చు, బోయినపల్లి చెరువు కావచ్చు, కూకటపల్లి నల్ల చెరువు కావచ్చు, ఇవాళ 70 ఏళ్ల క్రితం కట్టుకున్న ఒడ్డెర కాలనీ జొన్నల బండ కావచ్చు. ఎక్కడికి పోయినా ఒకటే మాట, బిడ్డ మేము 70 ఏళ్ళ నుంచి ఉన్నాం బిడ్డ, మేము 50 ఏళ్ళ నుంచి ఉన్నాం బిడ్డ, మేమంతా 60 గజాలు 70 గజాలు ఇళ్లల్లో పని చేసుకొని కూరగాయలు అమ్ముకొని మా సర్వస్వాన్ని ఇక్కడ పెట్టుకున్నాం బిడ్డ అని చెప్పి వాళ్ళు ఏడుస్తున్న తీరు నిజంగా బాధేసింది. మేము మొదట్లో మాట్లాడిన నాడు ఎవరు రిస్కులకు రాలేదు, కానీ ఒక నెల 15 రోజుల తర్వాత వాళ్ళ ఏడుపు, వాళ్ళ కన్నీళ్లు సమాజానికి ముట్టి యావత్ ప్రజానికమంతా కూడా వాళ్ళకు సాలిడారిటీ చెప్పిన తర్వాత ఆ దుర్మార్గపు ఆలోచనకి తోక ముడిచిండు రేవంత్ రెడ్డి. ఆ తదుపరి వెంటనే మళ్ళీ మూసి ప్రక్షాళన అని తెచ్చింది. మూసి ప్రక్షాళన అనేది ఒకవైపేమో ఎవడన్నాడు 1,00,000 కోట్ల రూపాయలు, ఆయనే స్వయంగా ఈ మూసీని 1,50,000 కోట్ల రూపాయలు పెట్టి లండన్ నగరంలో ఉన్నటువంటి తేమ్ నది లాగనో, లేకపోతే మొన్న వాళ్ళ మంత్రులు ఎమ్మెల్యేలు ఏ దేశానికైతే పోయి వాళ్ళు చూసొచ్చిండ్రో అలాంటి గొప్ప నది నిర్మిస్తామని చెప్పినటువంటి రేవంత్ రెడ్డి ఇవాళ ఒకవైపేమో ఎవడన్నాడు మేము ఎక్కడ కూలగొడతలేము, ఎక్కడ ఎవరిని ఎల్లగొడతలేము, ఎక్కడ కూడా ఆందోళన పడసక్కలే అని చెప్పి ఒకవైపు చెప్తూనే మరోవైపు మొన్న 140 కోట్ల రూపాయలు డిపిఆర్ కోసం ఇచ్చిన ఆ రిపోర్ట్ వస్తుందని చెప్పి ఒకవైపు చెప్తున్నాడు. మొన్న నల్లగొండ జిల్లా రైతాంగాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేసి హైదరాబాద్లో ఉన్నటువంటి బస్తీ వాసులు అడ్డుకోవడం వల్లనే మూసి ప్రక్షాళన జరుగుతలేదు, దాని వల్లనే చెర్లల్లో రసాయనాలు నిండుతూ ఉన్నాయి, దాని వల్లనే మీ పంట కూడా పోతున్నాయని చెప్పి వాళ్ళు రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నాడు. ఇవాళ ఇక్కడ నేను 3 నెలలే పనిగిరి కాలనీ కావచ్చు, మారుతి నగర్ కావచ్చు, ఇక్కడ తిరుగుతున్నప్పుడు ఎంత భయంకరమైన సత్యాలు బయటకు వస్తున్నాయంటే, మీరు ఇప్పుడు షూట్ చేసుకోండి, ప్రతి ఇంటి యజమాని కోర్టుకు పోయి 20,000 30,000 రూపాయలు ఖర్చు పెట్టుకొని 50,000 ఖర్చు పెట్టుకొని మా ఇల్లు కూలగొట్టొద్దని చెప్పి స్టే తెచ్చుకున్నారు వాళ్ళు. ఇక్కడ గతంలో ఎవరైతే ఇళ్లలో కిరాయిలకు ఉండేదో కిరాయిదారులంతా కూడా ఖాళీ చేసి వెళ్ళిపోయింది. కిరాయి మీదనే బతికే కుటుంబాలు ఏవైతున్నాయో వాళ్ళు రోడ్ల మీద పడ్డారు. ఇక్కడ 3 నెలలుగా 4 నెలలుగా ఓ ఇల్లు అమ్ముదామంటే కానీ, ఓ ఇల్లు కొందామంటే కానీ ఎక్కడ లేదు. ఇక్కడ ఒకవేళ తన కొడుకు అమెరికాకు పోవాలంటే, తన బిడ్డకైనా పెళ్లి చేయాలనుకుంటే, లేకపోతే తనకి ఏదైనా ఆపద వస్తే ఇల్లు అమ్ముకునేటువంటి ఆస్కారం లేదు. ఇక్కడ బ్యాంకు రుణాలు రావు. ఇక్కడ ఏదైనా ఇల్లు బ్యాంకులో పెట్టి తెచ్చుకుందామంటే బ్యాంకు రుణాలు రావు. ఇవాళ ఇక్కడనే సాగర్ అపార్ట్మెంట్స్ అని ఒకటి కడుతున్నారు. సాగర్ అపార్ట్మెంట్స్ వాళ్ళు 3 సంవత్సరాల క్రితం అందరూ అడ్వాన్స్ ఇచ్చిండ్రు, సగం డబ్బులు కట్టిండ్రు, అది ఇవాళ పూర్తి అయిపోయింది. ఇవాళ వాళ్ళ యజమాని దగ్గర పోయి వాళ్ళు అంటున్న మాట ఏంటంటే, అయ్యా మీ ఇల్లు మాకొద్దు, మీ అపార్ట్మెంట్ మాకొద్దు, మా డబ్బులు మాకు ఏమంటున్నారు. ఆ ఇన్వెస్ట్ చేసినటువంటి ఇన్వెస్టర్ ఎక్కడి నుంచి తెచ్చిస్తారు? ఆయన మాట ఏంటంటే, నాకు మరో మార్గం లేదు సారు, ఆత్మహత్యనే చేసుకోవాలి, లేకపోతే నేను ఇళ్ళన్నా అమ్ముకోవాలి తప్ప వేరే మార్గం లేదని చెప్పి మాట్లాడుతున్నారు. అంటే ఇక్కడ పనిగిరి కాలంలో ఇప్పటిదాకా ఆయన అంటుండే పూర్ణం ప్రభాకర్ గారు మేము బలవంతంగా చేస్తలేమని చెప్పి, ఇక్కడనే గీత అంటే ఆమె ఆమె ఇంటర్వ్యూ తీసుకోండి, 9 నెలల గర్భవతి ఆమె అన్న ఒకటే ఒక మాట ఏంటంటే, అంటే మనిషి అంటోని చెలింపజేస్తుంది. అది నాకు డెలివరీకి ఇంకా 3 రోజుల డేట్ ఉన్నది, నేను నా ఇంట్లో డెలివరీ అవుతా, ఒక 1 మంత్ టైం ఇవ్వండి వెళ్ళిపోతా అని చెప్పి బలవంతంగా నెట్టేసి
నెల రోజులు లేదు గిల్ రోజులు లేదు, నువ్వు కనుక వెళ్ళకపోతే ఇంత డబుల్ బెడ్రూమ్ కూడా రాదు అన్న మాట అది. ఆ పక్కకే ఉంటుంది ఒక ఆమె పేరు నాకు సంధ్యారాణి. సంధ్యారాణి ఖాళీ చేసే పోయింది, మొత్తం సంధ్యారాణి ఖాళీ చేసుకొని పోయింది. పోతుంటే కాలనీ వాసులు అడ్డుకొని పోలీసులు ఏం చేయలేరు, గవర్నమెంట్ ఏం చేయలేదు, మేము ఉంటాం మీకు అండగా అని చెప్పి మళ్ళీ సామాన్లు దించిపిచ్చి అక్కడ ఉంచారు. ఇంకొక ఆమె టైలరింగ్ చేసుకొని బతుంది, ఆమె భర్త లేడు పాపం. తన ఊర్లో ఉన్న సర్వస్వాన్ని అమ్మి ఇక్కడ చిన్న షెడ్ వేసుకొని మిషన్ కుట్టుకొని తన కుటుంబాన్ని తన పిల్లల్ని పోషించుకునేటువంటి మహిళ. ఆమె పేరేందో నాకు తెలియదు, కానీ ఆమె ఏడుసుడు అంటే మామూలు ఏడుసు కాదు. ఇక్కడ ఒక ఆయన, మీరు మా ఇల్లు కూలగొడితే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతా అని చెప్పి మహేష్ అంటేనే పెట్రోల్ పోసుకున్నాడు. అంటే ఒక ఆయన పెట్రోల్ పోసుకున్నాడు, ఒక ఆయన ఉరేసుకొని చచ్చిపోతా అంటుండు. ఇక్కడ ఈ బాధను భరించలేక లక్ష్మమ్మ, ఆమెకు హార్ట్ ప్రాబ్లం వస్తే హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించింది కాలనీవాసం. యాదిరెడ్డి అని చెప్పి ఇంకొక ఆయనకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేసారు. వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, సరే మీరు రాకముందు బిక్కుమండు బతికినాం, ఇవాళ కొంచెం ధైర్యం వచ్చింది, కానీ మళ్ళీ ముఖ్యమంత్రి గారు నెల రోజులలో మూసి ప్రక్షాళన మొదలు పెడతాం, బీజేపీ నాయకుల మీద బుల్డోజర్లు ఎక్కిస్తాం, ఎవడడ్డం వచ్చినా ఊరుకునే లేదు, ఏ రాజేందర్ నీకు పిచ్చి కుక్క కడితే చచ్చిపోతాం అని చెప్పి ఎప్పుడైతే హెచ్చరికలు చేస్తాడో, ముఖ్యమంత్రి కాబట్టి ముఖ్యమంత్రి దగ్గర అనేక రకాల హంగులు ఉంటాయి కాబట్టి అవి విన్నప్పుడల్లా ఏమవుతుందంటే వీళ్ళ గుండెల్లో రైలు పరిగెత్తున్నాయి. ఒక్క మాటలో చెప్పాలంటే, మూసి అటుపక్కకి ఇటుపక్కకు ఉన్నటువంటి పేదల ఇళ్లల్లో ఇలా ప్రశాంతత లేకుండా చేసిండు. నిన్న మనం మీరు చూసిండ్రు, కొడంగల్లో సొంత నియోజకవర్గంలో ఓట్లేసి గెలిపించిన కర్మానికి లగిచెర్ల దాని చుట్టుపక్కల 5 నెలలుగా వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, అయ్యా కొన్ని వందల సంవత్సరాలుగా మా తాతలు ముత్తాతలు ఇక్కడ వ్యవసాయం చేసుకొని బతుకుతున్నారు, మా ఏడిపోయిందో మేము ఏడుస్తున్నాం నాయన, నువ్వు పుట్టక ముందు ఉన్నాం, మీ మళ్ళా తర్వాత కూడా ఉంటాం నాయన, నువ్వు మమ్మల్ని ఖాళీ చేయనీయకు బిడ్డ, మా ఊర్లన్నీ ఉంచి మా భూములు గుంజుకుంటే తల్లిని పిల్లను వేరు చేసినట్టయితుంది అయ్యా, మా భూమి నుంచి మమ్మల్ని వేరు చేయకయ్యా, భూమే మా కన్నతల్లి అని చెప్పి వాళ్ళు వేడుకున్నారు. వాళ్ళు చివరికి రెవెన్యూ అధికారులు కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు ప్రజాభిప్రాయ సేకరణ పెడితే ఎవ్వరు రాలే, బహిష్కరించిన వాళ్ళు. పాదయాత్ర చేసిన వాళ్ళు, ధర్నాలు చేసిన వాళ్ళు, దరఖాస్తు పెట్టిన వాళ్ళు, కనపడల కింద కాళ్ళు మొక్కింది వాళ్ళు, అయినా కనికరం లేదు. చివరికి మొన్న కలెక్టర్ గారి సమక్షంలో వాళ్ళు ఊర్లలో పోతే వాళ్ళు కోపం చేశారు. గిన్నిసార్లు మేమేదైనా మాకు అక్కనుంటేనేమో ఒక్కసారి నువ్వు కనబడవు కలెక్టర్ గారు, పిలిస్తే రావు, కానీ భూముల కోసం మా భూములు గుంజుకోవడానికి రేవంత్ రెడ్డి కుటుంబానికి కట్టబెట్టడానికి మాత్రం గిన్నిసార్లు వస్తామని చెప్పి వాళ్ళు ఎల్లగొట్టిన మాట వాస్తవం. ఎల్లగొడితే రాత్రిపూట 15 మంది పోలీసులు తీసుకుపోయి మొగోళ్ళందరినీ కొట్టుకుంటా, మహిళలు కూడా చూడకుండా కొట్టుకుంటా ఇవాళ స్టేషన్కి తీసుకుపోయి నానా రకాల 3rd డిగ్రీ చెప్పరాని పద్ధతిలో కొట్టి సంఖ్యలు వేసి తీసుకుపోయి సంగారెడ్డి జైల్లో పెట్టారు. తెల్లారి అక్కడ ఉన్నటువంటి ఎంపీ డికే అరుణ గారు, నేను ఎంపీని కదా నా ప్రజలను పరామర్శించాలి కానీ చెప్పి పోతా అంటే 20 కిలోమీటర్ల పరిధిలో 144 సెక్షన్ పెట్టి 100 మంది పోలీసులను పెట్టి బారికేడ్లు పెట్టి ఎంపీని పోనీయలే. కానీ రేవంత్ రెడ్డి అన్నను మాత్రం 50 కార్లలో ఒక 300-400 మంది పంపించి ఆ మిగిలిన ముసలిలకు వీళ్ళు అంటున్న మాట ఏంటంటే, రేవంత్ రెడ్డి గారి బ్రదర్ ఏమంటుండంటే, మీరు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆగేది లేదు, మీరు ఇట్నే లొల్లి చేసినా కూడా మేము బుల్డోలతో తొక్కించడం ఖాయం, ఒకవేళ మీరు సంతకాలు పెట్టకపోతే మీ కొడుకులు మీ కోడళ్ళు జైళ్ళకి వెళ్ళి బయటికి రారు, కేసుల చుట్టే తిరగాల్సి వస్తుంది బిడ్డ, భూములు పోతాయి, ఇల్లు పోతాయి, బతుకు పోతుంది, దిక్కున్న కాడ చెప్పుకోపోమని చెప్పి మాట్లాడే మాటలు ఇలా ఎంత బాధిస్తుందో ఒకసారి చూడండి. ఇవాళ మేము నిన్న రాత్రి వచ్చిన ఇక్కడికి, నేను 3 నెలల నుంచి వీళ్ళ మధ్యలో తిరుగుతా ఉన్నా. గుళ్ళకు కూడా నోటీస్ ఇచ్చిందండి, గుళ్ళకు నోరు ఉండదు, మనిషి ఉండే కాబట్టి నోటీస్ అతికిచ్చిపోయింది. అంటే ఇంత దుర్మార్గం జరుగుతూ ఉంది. నేను ఒకటే ఇలా పొన్నం ప్రభాకర్ గారు ఎవరో రాసిత్తనో లేకపోతే ఎవరో ప్రోత్సహిస్తానో మాట్లాడడం కాదు. పొన్నం ప్రభాకర్ గారు, నువ్వు రా, పనిగిరి కాలికి రా. ఇప్పుడు నేను చెప్పినటువంటి మహేష్ ఎందుకు పెట్రోల్ పోసుకున్నా అడుగు, ఎందుకు యాదిరెడ్డికి బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందో అడుగు, ఎందుకు లక్ష్మమ్మకు హార్ట్ అటాక్ వచ్చిందో అడుగు, ఎందుకు గీత అనే మహిళ ఇవాళ వేడుకుందో చెప్పు అడుగు. ఇట్లా అనేక మంది ఇక్కడ వాళ్ళ కన్నీళ్లను వాళ్ళ కష్టాలను చెప్పుకుంటా ఉంటే నువ్వు అవమానపరిచే ప్రయత్నం చేస్తున్నావు. ప్రజలతో గోక్కున్నోడు, మరీ ముఖ్యంగా పేదలతో గోక్కున్నాడు ఎవడు ముందట పాడు. ఇవాళ నీకు ఇల్లు ఇచ్చే ముఖ్యమంత్రి అనుకున్నావు, ఉద్యోగం ఇచ్చే ముఖ్యమంత్రి అనుకున్నాం, మా బతుకులలో వెలుగు నింపే ముఖ్యమంత్రి అనుకున్నావు, కానీ మా ఇల్లు కూలగొట్టే ముఖ్యమంత్రి అని కానీ
మా గుడి చేత కొట్టే ముఖ్యమంత్రి అని కానీ మేము అనుకోలేదని చెప్పి అంటా ఉన్నారు. ఎక్కడ పోతాడు తొండ పరుగు ఎనులు దాకన్నట్టుగా ఎక్కడ పోతావు రేవంత్ రెడ్డి? నేను నిజాం సర్కారు కాదు, నీకు 50 ఏళ్ళ అధికారం ఇవ్వలే. నీకు ఇస్తే 2025 వరకు ఇచ్చింది. సంవత్సరం అయిపోయింది ఆల్రెడీ. లాస్ట్ ఇయర్ ఎన్నికల ఇయర్ ఉంటుంది, ఇంకో 2 ఏళ్ళు ఉన్నది. ఈ 2 ఏళ్లకు మిడిసి పడకు, భూమి మీద నడిచే ప్రయత్నం చెయ్యి, పిచ్చి వేషాలు బంద్ చేసుకో. ఎవడు చెప్తుంది నీకు ఈ పైసలు నువ్వు పోయేటప్పుడు వస్తాయనుకుంటున్నావా? ఆస్తులు పోయేటప్పుడు రావు, అంతస్తులు పోయేటప్పుడు రావు, నీ హోదా పోయేటప్పుడు రాదు. చివరికి నువ్వు పోతున్నప్పుడు మంచిగుండనే అని చెప్పి నలుగురు ప్రజల ఆశీర్వాదం కావాలి కానీ తూ గిననా అని చెప్పే పరిస్థితి తెచ్చుకోకు, మంచిది కాదు. మేము అనుభవం కలిగిన వాళ్ళగా చెప్తాం. మీరు రాజకీయాల కోసం మాట్లాడతారు. మాకు రాజకీయాలు ముఖ్యం కాదు, మాకు హోదాలు ముఖ్యం కాదు. కానీ 25 ఏళ్ళుగా మేము తెలంగాణ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసిన వాళ్ళం. మేము ఇవాళ ఇదే మల్లన్న సాగర్లో గ్రామాలన్నీ కూడా ముంపుకు గురవుతుంటే వాళ్ళందరినీ డిస్ప్లేమెంట్ చేస్తే మంచి బంగ్లాలు కనబడతాయి, రోడ్లు కనబడతాయి. కానీ 13 ఎకరాలు 15 ఎకరాలు భూములు కలిగిన రైతులు ఇలా ఒక్క గుంటెడు భూమి లేక ఇలా వాళ్ళ దగ్గర పనిచేసే కూలీల లాగా జత కలిసి ఇలా అడ్డ మీద కూలీలుగా మారిపోయిన చరిత్ర నువ్వు మర్చిపోకు. నువ్వు అంటున్న ఏమి నౌకలు ఇస్తావా? ఇప్పుడు నీకు ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కట్టింది శంషాబాద్ దగ్గర, వాళ్ళ భూములన్నీ కూడా గుంజుకున్నారు. భూములు పోని వాళ్ళకేమో ఎకరం 40 కోట్లు 50 కోట్లు అని చెప్పి మురిసిపోతున్నారు. భూములు కోల్పోయిన వాళ్ళు ఏమైంది? వాళ్ళు పోయి ఆ ఎయిర్పోర్ట్లో పనిచేస్తే టాయిలెట్ కడిగే కాడ, టీలు అందించే కాడ, నేను అన్నది ఏ ఊరమ్మా అంటే, అయ్యా నా ఊరు ఈ శంషాబాదు, నాది 3 ఎకరాల భూమి పోయింది, ఇలా ఇవాళ ఉంటే 100 కోట్ల అవు బిడ్డ, ఇలా 8,000 రూపాయలకు 9,000 రూపాయలకు పనిచేస్తున్న బిడ్డ అని చెప్పి ఆమె మాట్లాడుతుందంటే, ఇలా ఎవడు నువ్వు? ఈ పోలేపల్లిలో భూములు పోయినాయి, మహబూబ్నగర్లో ఏమిచ్చింది అక్కడ? ఇవాళ ఎవ్వడు కూడా పెద్ద పెద్ద నౌకలు ఇయ్యరు. ఇక్కడ ఫార్మా కంపెనీలు వచ్చినా నువ్వు ఏం చేయదలుచుకున్నావు? మూసి అటుపక్కకి ఇటుపక్కకు అంతటి భూములు తీసుకోవట్లేదు. వాళ్ళకు కన్ను, వాళ్ళకు కొత్తపేట మీద పడ్డది కన్ను, వాళ్ళకు మారుతినగర్ మీద పడ్డది కన్ను, వాళ్ళకు రామంతపూర్ మీద పడ్డది. ఎందుకంటే ఇది మంచిగా ఉన్నది, విలువైన భూమి ఉన్నది. ఇక్కడ గజం 1,00,000 రూపాయలు ఉన్నది. ఇక్కడ ఈ భూములన్నీ కూడా గుంజుకొని అదాని లాంటి అంబానీ లాంటి కట్టబెట్టి ఇక్కడ పెద్ద పెద్ద చూసిన నేను జ్యోతి పేపర్లు వేసిండు. ఒక పెద్ద సిటీ కట్టినట్టుగా 20 అంతస్తుల 40 అంతస్తుల భవనాలున్నట్టుగా మంచి బ్రహ్మాండమైన చెట్లు, ఆ విజువల్స్ అన్ని వేసి ఇవాళ చూపిస్తున్నారు. నీ రంగుల ప్రపంచం కాదు బిడ్డ. మేము ఒక తరానికి తరమే కన్న బిడ్డల్ని వేసుకొని కనిపించిన అమ్మా నాన్నను కన్న ఊరిని వదిలిపెట్టి ఇక్కడికి వచ్చినాం. ఒక తరం కష్టపడితే 60 గజాలు 70 గజాలు కొనుక్కొని మీ ఇల్లు కట్టుకుంటే ఇవాళ మా ఇళ్లను గుంజుకొని మా బతుకులలో మట్టి కొట్టకని చెప్పి ఇలా అంటుంటే నువ్వు ఇంకా పట్టించుకోకపోతే మాత్రం పిచ్చి పని చేస్తే మంచిది కాదు. నేను చిలక పలుకులు పలికే మంత్రులారా, కాంగ్రెస్ పార్టీ నాయకులారా, ఇట్లాంటి అహంకారపూరితమైన నీ ముఖ్యమంత్రి మాటలతో మీరు ప్రజల క్షేత్రంలో తిరగకుండా వచ్చే పరిస్థితి వస్తుంది. ప్రజలే మీ ఎంట పడే పరిస్థితి వస్తుంది. బుల్డోజర్లు మా మీదకి రావు బాబు, బుల్డోజర్లు మా మీదకి రావు. రేపు బుల్డోజర్లు మీ మీదకి వస్తాయి. మూసీ నదిలో కాంగ్రెస్ పార్టీని పాతరేసేదాకా తెచ్చుకోకండి అని చెప్పి కాంగ్రెస్ పార్టీని హెచ్చరిస్తున్నా. ఈ పిచ్చి ప్రతిపాదన బంద్ చేయమని చెప్పి కోరుతున్నా. ఈ ఇల్లు కూడా చేసుకో, మంచిగా జీడిమెట్ల నుంచి వచ్చిన కెమికల్ వాటర్ రాకుండా చేసుకో, ఇవాళ డ్రైనేజీ వాటర్ రాకుండా చేసుకో, మూసీలో మంచి కొబ్బరి నీళ్ళు లాంటి నీళ్లు పారించే ప్రయత్నం చేయి, వరదలు రాకుండా అటుపక్క ఇటుపక్క సిమెంట్ కాంక్రీట్తో మంచి కరకట్టలు వేసుకో. ఇవాళ అవసరమైతే పూటకెత్తి 1,50,000 కుషకులు అంటున్నావు, 2 లక్షల కుషకు నీళ్లు పట్టేటువంటి మూసీ నది బయటపడే గట్ట చేయి. కానీ ఈ పిచ్చి పని చేస్తే ఏమొస్తుందని చెప్పి రేవంత్ రెడ్డి నువ్వు ముఖ్యమంత్రి కావచ్చు కాక కానీ నువ్వు నిజాం సర్కారు కాదనే విషయం మర్చిపో. మా ప్రజల ఆశీర్వాదంతో నీకు అధికారం వచ్చిన విషయం మర్చిపోద్దని చెప్పి హెచ్చరిస్తా ఉన్నా.